కానీ ఈసారి జగన్ గారికి అది కూడా ఉండకూడదని ప్రజలు భావించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంటే మనం విమర్శల్లో ఉంటుంటాం కదా, మీరు చేసే పాలనకు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఈసారి దక్కదు అని. దాన్ని నిజం చేసి దీనికి అర్హుడు జగన్ గారే అని చెప్పి ప్రజలు భావించడం వల్ల ఆ హోదా కూడా లేకుండా పోయిందనమాట. సో ఇప్పుడు ఆయన 175 మంది ఎమ్మెల్యేలు లాగే సీఎం గారిని పక్కన పెడితే, మంత్రులను పక్కన పెడితే, ఈయన కూడా ఒక మామూలు ఎమ్మెల్యే. ఆయనకి కనీసం ఫస్ట్ రోలో అసెంబ్లీలో ఉన్న మొదటి వరుసలో సీట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది స్పీకర్ గారి విచక్షణ అధికారాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా లాస్ట్లో ఇచ్చినా మాట్లాడడానికి ఏమీ లేదనమాట. అలాగే రాష్ట్రంలో ఉన్న రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అనమాట. సో జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లులో గెలుపొందారు. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందారు. అలాగే మూడో పార్టీగా చివరికి మన వైకాపా ఉందన్నమాట. సో ఈ మూడో పార్టీలో కూడా గెలిచిన 11 మందిలో కూడా నోరున్న వాళ్ళు కానీ, నోరేసుకొని పడేవాళ్ళు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ ఎవరు లేరు.